కాకినాడకు చెందిన దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 సాక్షులను అనంతబాబు ప్రలోభపెట్టారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న అనంతబాబును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హత్య కేసులో బెయిల్పై ఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆధారాలతో నిరూపణ కావడంతో బెయిల్ రద్దు చేసింది. పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వాదనలు వినిపించారు. బెయిల్ రద్దుతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు జైలులోనే ఉండనున్నారు. ఈ నెల 20 నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రెగ్యులర్ విచారణ ప్రారంభించినట్లు న్యాయస్థానం తెలిపింది. 12 మంది సాక్షులను 26వ తేదీ వరకు విచారించాలని, వారికి భద్రత కల్పించాలని పోలీసులు ఆదేశించారు. వాళ్ళందరూ కూడా ఎక్సార్షన్, ఎస్సీ/ఎస్టీ కేసు, ఈ యొక్క ప్రలోభాలకు పెట్టడానికి పూనుకున్న కేసు, ఇవన్నీ కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. దాని ప్రాతిపదికగా సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఉల్లంఘించారు, నిబంధనలను ఉల్లంఘించారు. కాబట్టి అనంతబాబుకి హత్య కేసులో ఇచ్చిన బెయిల్ను రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేసి ఆధారాలతో సహా న్యాయస్థానంలో వాదించడం జరిగింది. మా యొక్క వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి గారు ఈరోజు తీర్పు చెప్పారు. ఈరోజు తీర్పు ఏంటంటే, ఏదైతే మేము చెప్పామో సాక్షులను ప్రభావితం చేశారు, భయపెట్టారు, ప్రలోభాలకు గురి చేశారు, ఇలాగైతే స్వేచ్ఛగా ఈ హత్య కేసు విచారణ జరిగే అవకాశాలు లేవు. కాబట్టి అతన్ని జైల్లోనే ఉంచి కేసు విచారణ జరపాలని ఏదైతే మేము కోరామో మా వాదనను అంగీకరించారు. ఆయనకి ఇచ్చినటువంటి మర్డర్ కేసులో, హత్య కేసులో ఇచ్చిన బెయిల్ని రద్దు చేశారు. రద్దు చేసి ఆయన ఏదైతే సాక్షులను ప్రభావితం చేయడానికి సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదు చేశారో ఆయన దాంట్లో బెయిల్ వేసుకున్నాడు. ఆ బెయిలు మళ్ళీ దాని మీద నిర్ణయించడానికి 15వ తారీఖు వేశారు. ఈ మధ్యకాలంలో ఈ నెల 20వ తేదీ నుంచి సుప్రీంకోర్టు త్వరితగతిన ఈ కేసును విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 30వ తారీఖు లోపల తీర్పు చేయాలని చెప్పింది. అలానే ప్రాసిక్యూషన్ తరఫున 3 నెలల్లో సాక్షులందరినీ 87 మందిని పెట్టాలని ఇచ్చింది. అలా తర్వాత 2 నెలల్లో ముద్దాయిల తరఫున సాక్షులను పెట్టుకోమని ఇచ్చింది. ఇవన్నీ కూడా నవంబర్ 30వ తారీఖు లోపు అయిపోవాలి, ఆ రోజు తీర్పు చెప్పేయాలా ముందుగా అని చెప్పి దాని ప్రకారం ఈ నెల 20వ తేదీ నుంచి కేసు విచారణ ప్రారంభమవుతోంది.